రైతు సోదరులందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన నార్లవాయి, కొత్తపల్లి, పల్లారుగూడ, ఇంకా నల్లబెల్లి, పల్లారుగూడ, ముండ్రాయి గ్రామ సోదరులందరికీ పేరు పేరు నమస్కారం అన్న. మేము పిలిచిన వెంటనే మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదములు. ఇక్కడ మనం సమావేశం కావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ హెర్క్యులస్ సిన్వా, దీన్ని మన కంపెనీ వాళ్ళు జోడీ నెంబర్ 1 అనే పేరుతోటి తీసుకురావడం జరిగింది. జోడీ నెంబర్ 1 అంటే ఇది వాడుకున్నాక రైతు అందరూ చాలా అద్భుతంగా రిజల్ట్ ఉన్నదని చెప్తే దాని కంపెనీ వారు జోడీ నెంబర్ 1 తీసుకోవడం జరిగింది. ఇదేమో హెర్క్యులస్, ఇదేమో సిన్వా. ఈ సిన్వా అనేది ఏంటంటే తామర పురుగు, అది ఎలాంటి పురుగు అన్నా కానీ, కంటికి కనబడే ప్రతి పురుగు, అది ఏ పంట అన్నా కానీ తామర పురుగు అంటే మీకు తెలుసు కదా. ప్రతి ఒక్క దోమ, పచ్చదోమ కానీ, పేనుబంక కానీ, ఈ నల్లి కానీ, ఇవన్నీ చెప్తా అంటే రసం పీల్చి తాగుతాయి. ఇది ఒక త్రిప్స్ ఒకటే ఆకుని గీకుతుంది. మీరు ఎండగొట్టినప్పుడల్లా ఒక త్రిప్స్ ఉన్నట్టు ఇట్లా చూసిన అనుకో, వెండి చారల లెక్క మెరుతా ఉంటుంది మనకు. అది చాలా డేంజర్. అది దాంతో ఏమవుతుంది అంటే మనకు ఆకు మొత్తం పసుపు రంగు మారడం చూస్తాం మనం. టొబాకో స్టిక్ వైరస్ అని, దాంతో వైరస్ అనేది లోపం అవుతుంది. ఇది హెర్క్యులస్ అని ఉన్నది. దీంతో అన్ని రకాల దోమ, తెల్లదోమ కానీ, పచ్చదోమ కానీ, పేనుబంక కానీ, తామర పురుగు కానీ, మసిపేను కానీ, ఏది ఉన్నా కూడా నెంబర్ 1గా పోతుంది. అంటే మనం చాలా మంది హెర్క్యులస్ వాడేది, అప్పుడు కొంతమంది సిన్వా వాడేది సపరేట్గా. ఇప్పుడు ఏం చేసినామంటే మనం హెర్క్యులస్ ప్లస్ సిన్వా 2 వాడేయడం జరిగింది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ కొట్టి సంపత్ గారు కొట్టి 20 రోజులు అవుతుంది. 20 రోజులు అవుతుంది. తేటగా ఉన్నదా చేయరు ఇంకా కొట్టని చూడండి, పక్కన మొత్తం కొట్టది. మీకు దీనికి ఎదుగుదల కానీ, పచ్చదనం కానీ అన్ని కనబడుతుందా లేదా? కొంచెం రేటు పరంగా కొంచెం ఎక్కువ ఉంటుందని మీరు బాధపడచ్చు, అవునా కదా? అయితే మీరు బాధపడచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి అన్న, 20 రోజులు, ఇంకా 10 రోజులు కూడా దీనికి ఏం మందు కొట్టిన అవసరం లేదు. అంటే 4 రోజులు అవుతుంది. మీరు చిన్న మందులు కనీసం నెలకు 3 సార్లు కొట్టరా? ఓన్లీ దోమకి సంబంధించి కొడతారా? దాన్ని ఎగురు కలుపుతారు, పచ్చదనం అని, పూత అని ఏదో కలుపుతారా, 4 రకాలు. ఒకవేళ పంపు కొడితే ఎంత అవుతుంది పైసలు? కూలికి లేబర్కి ఎంత? ఒక పంపుకి 700 రూపాయలు అవుతాయి. 3 సార్లు కొడితే 21 అయితే లేదా? ఇంకో 500 పెడితే పొట్లం వస్తుందా? ఒకసారి కొడితే 4 రోజులు మన దర్జా ఉండొచ్చు కదా. దాని మన ఖర్చు పరంగా ఏం ఇబ్బంది లేదు. ఇక ఏమైనా ఇబ్బంది ఉన్నదా? ఇప్పుడు ట్రాక్టర్ బ్యాండ్ విన్నారా మీరు అందరూ? ఇప్పుడు మీరు చూసిండ్రు, ఏ మందన 30 రోజులు ఆగుతుంది 20 రోజులలో. అది గొప్పతనమా కాదా? అట్లా మీరు 2-3 సార్లు కొట్టే బదులు దానికి ఖర్చు తగ్గిస్తుంది మనకి. ఏ పంట కానీ, ఏ సమస్య కానీ ట్రాక్టర్ బ్యాండ్ మందులు మీరు తప్పకుండా వాడుకోవాలి. చాలా అద్భుత రిజల్ట్ ఉంటాయి. ఈ పంటని కాదు, ఏదున్నా కానీ. ఇప్పుడు అందరికీ ఒకసారి సిన్వా హెర్క్యులస్ కొడతారా? స్ప్రే కొడతాను, చేయలేపండి ఒకసారి. బస్ అందరూ కొడతారు అన్నట్టే. మన ఇజాజ్ ఫర్టిలైజర్ దొరుకుతుంది, చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే చెప్పండి. ఎకరానికి డోసు ఇదేమో 160 ml ఎకరానికి 10 పంపులు. ఇదేమో ½ kg ఎకరానికి. 20 గుంటలకు ఉంటుంది, 80 ml ఉంటుంది. 5 పంపులు కూడా ఉంటుంది. ఇది ఏంటంటే 1 లీటర్కి 1 ml. 1 లీటర్ ఎన్ని లీటర్ పంపు? 20 లీటర్ పంపు 20 ml వేసుకోవాలి. 10 లీటర్ల పంపు 10 ml వేసుకోవాలి. 16 లీటర్ అంటే 16 ml. ఏదున్నా డోస్ ఎక్కువ ఇట్లా ఏమి ఉండదు. చాలా నెంబర్ 1 రిజల్ట్ ఉంటుంది. ఆ వంకాయలు కూడా బాగానే ఉంటుంది, మిర్చిలో కూడా ఇంకా నెంబర్ 1 ఉంటుంది రిజల్ట్. 2 కలిపి కొడితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకేమైనా సందేహాలు ఉంటే చెప్పండి అన్న. మీకు ఏది ఉన్నా మన ఇజాజ్ ఫర్టిలైజర్ దగ్గర దొరుకుతాయి. తీసుకొని అద్భుతంగా వాడుకోండి. ఈ ట్రాక్టర్ బ్రాండ్ ఉత్పత్తులు వాడుకొని అధిక దిగుబడి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. మీరు ఇక్కడికి వచ్చినందుకు అందరికీ పేరు నమస్కారాలు. థ్యాంక్ యూ.